దీన్ని హెచ్ఎంఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. ఎస్టీపీపీ కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన తప్పకుండా పోరాటం చేస్తాం. జీవో 123 ప్రకారం ఎవరైతే ఇప్పుడు రాబోయే పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మేము ఇప్పటి వరకు కూడా ఈ యొక్క జైపూర్ మండలంలో కానీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి నాయకులు మరి వీళ్ళకి అవగాహన ఉందా, వాళ్ళతో తిరిగేటువంటి నాయకులకు కానీ అవగాహన ఉందా లేదా, పక్కపొంటి వెట్టి చాకిరి గురవుతా ఉన్నారు. వందలాది ఎకరాల త్యాగం చేసినటువంటి రైతాంగం నష్టపోయి నష్టాలలో ఉన్నారు. ఇక్కడ జీతాలు లేవు, ఇక్కడ కాంట్రాక్టర్లు అందరూ దోసుకుంటా ఉన్నారు, అడిగితే డిస్మిస్ చేస్తూ ఉన్నారు. సింగరేణి యాజమాన్యం అనుదొక్కుతా ఉన్నది. ఈ ప్లాంట్లకు పోవాలంటే కనీసం పార్లమెంట్లో కూడా పోవచ్చు, కానీ ఎస్టీపీపీ ప్లాంట్లకు పోవాలంటే అంతటి కట్టుదిట్టమైన భద్రత వేసి ఇట్లాంటి నిర్దాక్షమైన దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటే మరి పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పెద్దపల్లి నియోజకవర్గం లోపల పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో జైపూర్ మండలంలో భూములు కోల్పోయినటువంటి రైతులు ఉన్నారు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. ఇక్కడ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి వారిని ఇప్పటి వరకు ఈ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా ఎంతమంది అయితే భూములు కోల్పోయి నష్టపోయినారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దమ్ముంటే మీరు ఈ ప్లాంట్ ముందరికి వచ్చి మీరు అందరికి హామీ ఇచ్చి ఓట్లు అడగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జీవో 123ని ఎందుకు అమలు చేస్తలేరు? మీరు డబ్బులు లేవా? 12,500 కోట్ల రూపాయలు సింగరేణి కార్మికుల సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్లాంట్ 12,500 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టింది మీరు? మరి రైతులకు శాశ్వత ఉద్యోగం ఇవ్వలేదు, రైతులకు శాశ్వతమైనటువంటి మార్కెట్ విలువ ప్రకారం వాళ్లకు నష్టపరిహారం ఇవ్వలేదు. మరి 12,500 కోట్ల రూపాయలు ఎవడు మింగిండు? అది కూడా మీరు ఒకసారి ఆలోచన చేసి ఓట్లు అడిగే ముందు మీరందరూ కూడా ఈ యొక్క ఎస్టీపీపీ వచ్చి జైపూర్ మండలంలో చుట్టుపక్కల ప్రభావిత ప్రాంతాలలో ఎవరైతే భూములు కోల్పోయినారో వారందరి దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన మా తప్పైంది, మీరు ఇప్పుడు మాకు ఓటేస్తే మేము భవిష్యత్తులో మీకు తప్పకుండా మేము ఇక్కడ కాంట్రాక్టులు కార్మికులుగా పనిచేసే వాళ్ళందరినీ కూడా మేము శాశ్వతంగా ఉద్యోగాలు అయ్యేటట్టు చేస్తాం. ఎవరైతే భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి నష్టపరిహారం కూడా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ అరాచ్మెంట్ను తగ్గిస్తాం. దానికి మాది బాధ్యత అని చెప్పేసి బాండ్ పేపర్ రాసిచ్చే దమ్ము ఎవరికైనా నాయకులకు ఉంటే వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేస్తాం, వాళ్ళకి స్వాగతిస్తాం. కానీ మాయా మాటలు చెప్పి మరొకసారి కార్మికులను మోసం చేసేదానికి, రైతాంగాన్ని మోసం చేసేటువంటి పరిస్థితి మేము అందరినీ కూడా ఓడగొట్టడానికి కూడా ఎస్టీపీపీ కార్మికులు ఈ యొక్క జైపూర్ మండలంలో ఉన్నటువంటి వ్యవసాయులు, ప్రభావిత గ్రామాల నష్టపోయినటువంటి రైతులు ఇప్పటికే కడుపుమండి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు హామీ ఇవ్వాలి, భరోసా కల్పించిన బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ కార్మికులకు, కార్మిక నాయకులకు అందరికీ కూడా హెచ్ఎంఎస్ శ్రీరాంపూర్ బ్రాంచ్ కమిటీ తరఫున లాల్ సలాం తెలియజేస్తూ చికాగో అమర వీరులకు, చికాగో అమర వీరులకు, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, హెచ్ఎంఎస్ జిందాబాద్, హెచ్ఎంఎస్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, హెచ్ఎంఎస్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, హెచ్ఎంఎస్ జిందాబాద్.